హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3C ముందున్న ఎగ్జాంపుల్స్ నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎగ్జాంపుల్ 10 మా. ప్రూవ్ దట్ 3 sin π/6 secant π/3 minus 4 sin π/6 cot π/4. LHS తీసుకున్నాను. సైన్ 30 వాల్యూ ఎంత నాన్న? 1/2 కదా. సీకెంట్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. దాన్ని రివర్స్ చేస్తే ఏమైంది? సీకెంట్ 60 వస్తుంది. ఎంత? 2 మైనస్ 4 సైన్ π/6ని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ పై మైనస్ π/6 రాసుకోవచ్చా? చూడండి ఒకసారి ఎల్సిఎం తీయండి. 6π మైనస్ పై ఎంత? 5π/6. ఇలా కన్వర్ట్ చేసుకోండి. న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉంటే ఇలా కన్వర్ట్ చేసుకున్నానా చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ కాట్ π/4 వాల్యూ ఎంత? 1. LHS వాల్యూ 2 క్యాన్సల్. 3 మైనస్ 4 సైన్ 180 మైనస్ తీటా. చూడండి క్వాడ్రెంట్స్ తెలుసు కదా మీకు. సైన్ 180 మైనస్ తీటా ఏ క్వాడ్రెంటు? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైను కొసిక్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ మనకు సైనే ఇచ్చాడు కదా, పాజిటివ్. నెక్స్ట్ 180 ఉన్నప్పుడు సైన్ చేంజ్ కాదు కదా. ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్స్ ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు. సైన్ సైన్గానే ఉంటుంది. సైన్ π/6. సైన్ 30 వాల్యూ ఎంత నాన్న? సైన్ 30. 3 మైనస్ 4 సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. 2 1s are 2 2s are. 3 మైనస్ 2 ఈక్వల్ టు ఎంత? 1. దట్ ఈస్ RHS. ఎగ్జాంపుల్ 11. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15. సైన్ 15 తీసుకున్నాం. సైన్ 15 మనకు తెలిసిన యాంగిల్స్లో ఎలా ఇచ్చినానా? సైన్ 45 మైనస్ 30 రాయచ్చా? సైన్ 45 మైనస్ 30. సైన్ x మైనస్ y ఫార్ములా ఏంటి? సైన్ x మైనస్ y ఫార్ములా సైన్ x మైనస్ y ఈక్వల్ టు సైన్ x కాస్ y మైనస్ కాస్ x సైన్ y. దాన్ని ఉపయోగించి స్ప్లిట్ చేయండి. ఇప్పుడు సైన్ x వాల్యూ 45. x ప్లేస్లో 45 పెట్టండి, y ప్లేస్లో 30 పెట్టండి. సైన్ 45 కాస్ 30 మైనస్ x ప్లేస్లో 45 పెట్టండి, కాస్ 45 సైన్ 30. వాల్యూస్ మీకు తెలుసు కదా. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 30 వాల్యూ ఎంత నాన్న? √3/2 మైనస్ కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. సైన్ 30 వాల్యూ 1/2. డినామినేటర్ని గమనించండి. 2√2 2√2 ఎల్సిఎం సేమ్ కదా. 2√2 న్యూమరేటర్ని అలాగే మల్టిప్లై చేస్తాం. √3 × 1 √3 మైనస్ 1 × 1 1. √3 మైనస్ 1/2√2. ఇదేం వాల్యూ? సైన్ 15 degrees వాల్యూ. ఎగ్జాంపుల్ 12 మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 13 π/12. ఫస్ట్ 13ని 12తో డివైడ్ చేయండి. ఏమైంది? 12 1s are 12. 1 మిగులుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాయచ్చు? 1 + 1/12 1 + 1/12 ఇంటూ పైగా రాసుకోవచ్చు. 13 π/12ని ఇలా రాసుకోవచ్చు. పై ప్లస్ పైన లోపల మల్టిప్లై చేస్తే π/12 అంతేనా. tan 13 π/12ని ఎలా రాయచ్చు? tan π + π/12 π + π/12. చూడండి నాన్న. tan పై అంటే 180 కదా. 180 ప్లస్ ఇది తీటా అనుకుందాం. 180 ప్లస్ తీటా ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో tan కాటు పాజిటివ్. 180 ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ 180 అనేది ఎక్స్ యాక్సిస్ మీద కదా, ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు. ఇప్పుడు ఏం రాయొచ్చు? tan 180 ప్లస్ తీటా అనుకుంటే tan తీటా అంతేనా. tan తీటా వాల్యూ ఎంత? π/12. π/12 ఈక్వల్ టు ఎంత? 180/12. 12 1s 12 1s 12 5s are 60. ఎంత? 15 degrees అంతేనా. 15 degrees ఎలా రాయచ్చు? 45 degrees minus 30 degrees రాస్తా 15 degrees ని
దీన్ని రేడియన్స్లో రాయండి. 15 degrees ఈక్వల్ టు 45 degrees మైనస్ 30 degrees. tan π/12 ఏం రాయొచ్చు 45 అంటే ఎంత రేడియన్స్లో π/4 మైనస్ π/6. tan x మైనస్ వై, tan x మైనస్ వై ఫార్ములా ఏంటన్నా tan x మైనస్ వై ఈక్వల్ టు tan x మైనస్ tan y బై 1 ప్లస్ tan x ఇంటూ tan y. tan x ప్లేస్లో π/4 పెట్టండి, y ప్లేస్లో π/6 పెట్టండి. ఏమైంది tan π/4 మైనస్ tan π/6 బై 1 ప్లస్ tan π/4 ఇంటూ tan π/6. tan π/4 వాల్యూ ఎంతనా tan 45 1 కదా. tan π/6 అంటే tan 30. tan 30 వాల్యూ ఎంత 1/√3 బై 1 ప్లస్ tan π/4 వాల్యూ 1 ఇంటూ tan π/6 వాల్యూ 1/√3. దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది √3 ఇంటూ 1 √3 మైనస్ 1/√3. √3 ఇంటూ 1 √3 డినామినేటర్లు సాల్వ్ చేయండి. √3 ప్లస్ 1 ఇంటూ 1 1/√3. డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది √3 మైనస్ 1/√3 ప్లస్ 1. రేషనలైజింగ్ తెలుసు కదా, దీన్ని ప్లస్ ఉంటే మైనస్ పెట్టి రాయాలి. √3 మైనస్ 1 ఇది సేమ్ వాల్యూ న్యూమరేటర్. ఏ ఇంటూ ఏ ఏమైంది ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని ఎలా రాయొచ్చు √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమైంది నాన్న ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని స్ప్లిట్ చేయండి. ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. √3 ఇంటూ 1 √3 బై √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది మైనస్ 1. వాల్యూ ఎంత 4 మైనస్ 2√3 బై 3 మైనస్ 1 ఎంత 2. 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే ఏమైంది 2 మైనస్ √3 బై 2. 2 క్యాన్సిల్. వాల్యూ ఎంత 2 మైనస్ √3. ఇదేం వాల్యూ tan 13 π/12. అర్థమైందా. ఎగ్జాంపుల్ 30 మా ప్రూవ్ దట్ sin x plus y by sin x minus y ఈక్వల్ టు tan x plus tan y by tan x minus tan y. గివెన్ LHS ఏమి ఇచ్చాడు sin x plus y by sin x minus y. మీకు ఫార్ములా తెలుసు కదా sin x plus yకి ఏంటి ఫార్ములా sin x cos y ప్లస్ cos x sin y బై sin x minus y ఫార్ములా sin x cos y minus cos x sin y. Dividing numerator and denominator by cos x cos y, we get ఏమేది నాన్న sin x cos y by cos x cos y plus cos x sin y by cos x cos y. డినామినేటర్ని కూడా ఇట్లా దీంతో డివైడ్ చేయండి. sin x cos y by cos x cos y minus cos x sin y by cos x cos y. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడండి నాన్న. ఇక్కడ cos y క్యాన్సిల్, ఇక్కడ cos x క్యాన్సిల్, ఇక్కడ ఏం క్యాన్సిల్ cos y cos x cos x. ఇంకేం మిగిలింది sin x బై cos x ఎంత tan x ప్లస్ sin y బై cos y అంటే tan y బై sin x బై cos x అంటే tan x మైనస్ sin y బై cos y అంటే tan y. ఇదేనా ప్రూవ్ చేయమనింది. దట్ ఈస్ RHS. ఎగ్జాంపుల్ 14 మా షో దట్
tan 3x tan 2x tan x equal to tan 3x minus tan 2x minus tan x. We know that 3x ని ఎలా రాయొచ్చు నాన్న 2x plus x రాయొచ్చు కదా. అప్లై tan on both sides. tan 3x equal to tan 2x plus x. tan x plus y ఫార్ములా ఏంటన్నా tan x plus y tan x plus tan y by 1 minus tan x into tan y. ఇది tan 3x కదా. డినామినేటర్ని ఇటు సైడ్ మల్టిప్లై చేయండి ఏమైద్దో. tan 3x into 1 minus tan 2x into tan x equal to tan 2x plus tan x. tan 3x లోపల మల్టిప్లై చేయండి నన్ను ఏమైంది tan 3x minus tan 3x tan 2x tan x equal to tan 2x plus tan 3x tan x. ఈ మైనస్ వాల్యూస్ని ఇటు సైడ్ పంపించండి. ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకురండి. ఏమైంది నాన్న tan 3x మైనస్ ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ కదా tan 2x ప్లస్ tan x ఇటు సైడ్కి వస్తే మైనస్ tan x మైనస్ వాల్యూ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ కదా tan 3x ఇంటూ tan 2x ఇంటూ tan x. ఇదే కదా చూపించమనింది. ఎగ్జాంపుల్ 15 మా ప్రూవ్ దట్ cos pi by 4 plus x plus cos pi by 4 minus x equal to √2 cos x కదా. మనం ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకొని మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. cos x plus cos y దీన్ని అంతా x అనుకున్నాం, దీన్ని అంతా y అనుకున్నాం. ఫార్ములా ఏంటి 2 cos x plus y by 2 cos x minus y by 2. ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేద్దాం. దీన్ని x అనుకోండి, దీన్ని y అనుకోండి. ఏమైంది నాన్న LHS తీసుకోండి. LHS ఈక్వల్ టు ఏంటి cos pi by 4 plus x plus cos pi by 4 minus x. ఇది x ఇది y. ఏమైంది 2 cos x plus y by 2 x plus x వాల్యూ ఇది కదా ప్లస్ y by 2 cos x minus y by 2 pi by 4 ప్లస్ ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమైంది మైనస్ పై బై 4 ప్లస్ ఎక్స్. సైన్స్ చేంజ్ అయిపోతాయి కదా మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు బై 2. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ పై బై 4 ప్లస్ పై బై 4 క్యాన్సిల్. ఏం మిగిలింది నాన్న ఇంకా 2 కాస్ పై బై 4 ప్లస్ పై బై 4 90 కదా అంటే పై బై 2 బై 2 బై 2 అంటే ఏంటి న్యూమరేటర్కి వెళ్తే రివర్స్ అయిపోతుంది పై బై 4 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై 2 2 క్యాన్సిల్ కదా. ఇంకేం మిగిలింది కాస్ పై బై 4 వాల్యూ ఎంత 1/√2 ఇంటూ కాస్ ఎక్స్. ఎక్స్ని రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ రాసుకోవచ్చా. ఇప్పుడు ఈ 2 అనేది న్యూమరేటర్లో ఉంది కదా దీన్ని ఎలా రాయొచ్చు √2 ఇంటూ √2 రాసుకోవచ్చా బై డినామినేటర్లో √2 ఉంది ఇంటూ కాస్ ఎక్స్. √2 క్యాన్సల్. ఇంకేం మిగిలింది √2 ఇంటూ కాస్ ఎక్స్. ఇది ఆర్హెచ్ఎస్. ఇప్పుడు దీన్ని ఉపయోగించేద్దాం. కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్ కాస్ వై కదా ఫార్ములా. ఈ సెకండ్ దాన్ని ఉపయోగించి సాల్వ్ చేద్దాం. ఏమైంది ఇది ఎక్స్ ప్లస్ వై ఇది ఎక్స్ మైనస్ వై. ఏంటి నాన్న ఫార్ములా కాస్ ఆఫ్ పై బై 4 ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ పై బై 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎంత పై బై 4 ఇంటూ కాస్ వై వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత ఎక్స్ 2 ఇంటూ కాస్ పై బై 4 వాల్యూ 1/√2
ఇంటూ కాస్ ఎక్స్. ఇంతకుముందే చెప్పాను కదా, 2ని ఏం రాయొచ్చు, √2 ఇంటూ √2 బై √2 ఇంటూ కాస్ ఎక్స్. √2 క్యాన్సల్, ఏం మిగులుతుంది, √2 ఇంటూ కాస్ ఎక్స్. ఎలా చేసినా ఆన్సర్ సేమ్. ఎగ్జాంపుల్ 16 మా, ప్రూవ్ దట్ cos 7x ప్లస్ cos 5x బై sin 7x మైనస్ sin 5x ఈక్వల్ టు cot x. ఈ 2 ఐడెంటిటీస్ ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. cos x ప్లస్ cos y ఈక్వల్ టు 2 cos x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2. sin x మైనస్ sin y ఈక్వల్ టు 2 cos x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. ఈ రెండింటిని ఉపయోగించుకొని చేద్దాం. cos x ప్లస్ cos y ఏంటన్న ఫార్ములా, 2 cos x plus y by 2 7x plus 5x by 2 cos 7x minus 5x by 2 by sin x minus sin y అంటే ఏంటి, 2 cos 7x plus 5x by 2 sin 7x minus 5x by 2. చూడండి 2 క్యాన్సిలా, ఇక్కడ న్యూమరేటర్ సేమ్ వాల్యూ కదా, 7x ప్లస్ 5x 12x బై 2 12x బై 2 2 1 జార్ 2 6 జార్ అంటే cos 6x వస్తుంది. cos 6 సాల్వ్ చేసి కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా క్యాన్సిల్ చేసేయండి. ఇది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందన్న, cos 7x మైనస్ 5x ఎంత, 2x బై 2. నెక్స్ట్ కింద sin 7x మైనస్ 5x ఎంత, 2x బై 2 2 క్యాన్సిల్ 2 క్యాన్సిల్, ఏం మిగిలిందిరా, cos x by sin x. cos by sin ఏం రాయొచ్చు, cot రాయొచ్చా, cot x ఈక్వల్ టు RHS. ఎగ్జాంపుల్ 17, ప్రూవ్ దట్ sin 5x మైనస్ 2 sin 3x ప్లస్ sin x బై cos 5x మైనస్ cos x ఈక్వల్ టు tan x. LHS తీసుకున్నానమ్మా, న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఇట్లా రాసుకున్న sin 5x ప్లస్ sin x మైనస్ 2 sin 3x. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని sin x ప్లస్ sin y ఈక్వల్ టు 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 cos x మైనస్ cos y ఫార్ములా మైనస్ 2 sin x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. ఈ ఫార్ములాస్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి sin x ప్లస్ sin y ఏం రాయొచ్చు, 2 sin x ప్లస్ y బై 2 అంటే 5x ప్లస్ x బై 2 ఇంటూ cos 5x మైనస్ x బై 2. ఇంకేం మిగిలింది, మైనస్ 2 sin 3x బై డినామినేటర్ cos x మైనస్ cos y మైనస్ 2 sin 5x ప్లస్ x బై 2 sin 5x మైనస్ x బై 2. చూడండి 5x ప్లస్ x అంటే 6x 6x బై 2 అంటే 3x కదా. దీన్ని ఇప్పుడు ఇలా సింప్లిఫై చేద్దాం. 2 sin 3x cos 3x cos 5x మైనస్ x ఎంత నాన్న, 4x 4x బై 2 అంటే 2x cos 2x మైనస్ 2 sin 3x బై మైనస్ 2 sin 3x sin 2x అంతేనా, sin 2x. న్యూమరేటర్లో 2 sin 3x కామన్ తీయమ్మా, 2 sin 3x కామన్ తీస్తే ఏమైంది, cos 2x మైనస్ 1 బై మైనస్ 2 sin 3x ఇంటూ sin 2x. sin 3x sin 3x 2 క్యాన్సల్, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమైంది, లేదా ఇక్కడ మైనస్ని కూడా కామన్ తీయండి, ఏమైంది 1 మైనస్ cos 2x by minus sin 2x. మైనస్ మైనస్ క్యాన్సల్, 1 మైనస్ cos 2x అంటే ఏం రాయొచ్చు, 2 sin square x. 1 మైనస్ cos 2 theta ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 2 sin square theta. 1 మైనస్ cos 2 theta ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇప్పుడు దీన్ని 2 sin square theta వాల్యూ ఎంత, x బై sin 2x ఫార్ములా ఏంటి, 2 sin x cos x. 2 క్యాన్సల్, ఒక సైన్ క్యాన్సల్ ఏమైంది, ఇంకేం మిగులుతుంది, sin x బై cos x. sin x బై cos x ఏంటి నాన్న, tan x. LHS ఈక్వల్ టు RHS.